హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను కొయ్యంగ అంటారు కదండి, ఆ చేప ఏ విధంగా కర్రీ వండుకోవాలో చూపిస్తాను. కొయ్యంగ అంటే అందరూ విన్నారండి. ఆ చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది నేను అయితే పులుసు పెట్టాను అనమాట. ఇదిగోండి కొయ్యంగ చేప అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ముక్కలు ఈ విధంగా ఉంటాయి. ఇవి కాలువల్లో ఉంటాయండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని దాని తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకోండి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫిష్ కాబట్టి 3 స్పూన్ల కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుదుపుకోండి. కుదరకపోతే చేయి పెట్టి మొత్తం ముక్కలన్నీ పట్టేలాగా బాగా కలపాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలికగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసాను. పచ్చిమిర్చి మిక్సీ పట్టొద్దండి. అల్లం వేసాను, ఇక వెల్లుల్లి వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. 4 బద్దల కింద కట్ చేశాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. చింతపండు ముందుగా నానబెట్టుకోండి. మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మనం చింతపండు అనేది తీసుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్నటువంటి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనకి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ మెంతులు ఫ్రై చేస్తున్నాను. చిటికెడు మెంతులు వేయండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, మసాలా వేసాం కదా, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. అయితే మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ అందులోనే వేసేసాం కాబట్టి ఇందులో వేయట్లేదన్నమాట. ఆ చేప ముక్కలు ఇందులో వేసుకొని క్లాత్ పట్టుకుని ఈ ఈ కడాయిని కుదపాలన్నమాట. పైకి కిందకి ముక్కలు మనం గట్టి పెడితే ముక్కలు విడిపోతాయి అన్నమాట. చింతపండు రసాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా ఉంచాలి. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత చింతపండు రసం పోసేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. చేప ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఇది వాటర్ కూడా వేసిన తర్వాత కొంచెం కుదపాలన్నమాట. ముక్క కదిలేలాగా కుదిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని పులుసు మరగనివ్వండి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను కరివేపాకు అయితే పులుసు మరుగుతూ ఉన్నప్పుడు వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ సరిపోలేదు, నాకు సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మరగనివ్వాలన్నమాట. దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్ అయితే ఉంది కర్రీ. నేను ఫస్ట్ టైమే వండాను. మీకు కూడా దొరికితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.